నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. జగన్ చాలా ప్రమాదకారి, క్రిమినల్స్తో సంబంధం. జగన్ దగ్గర టన్నుల కొద్ది డబ్బుంది, అవి దాచుకోవడానికే రాజకీయాల్లో వచ్చాడంటూ ఎవరో చెప్పలేదు. ఇప్పుడు వైకాపా నేతలు, ఇంతకుముందు కాంగ్రెస్ నేతలే చెప్పారు. అసలు ఎందుకు ఈ కామెంట్ చేయాల్సి వచ్చింది అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, జగన్ చాలా ప్రమాదకారి, క్రిమినల్స్తో సంబంధం, టన్నుల కొద్ది డబ్బు ఉంది, అవి దాచుకోవడానికే రాజకీయాల్లోకి అని చెప్పేసి వచ్చాయి సార్. ఏమంటారు ఈ విషయం పైన? కొంతమందికి పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ బాగుంటారు. నేను అంటే ఒక వైఎస్ఆర్సీపీ కన్నా ముందు నేను రాజశేఖర రెడ్డి గారిని ఒక జైగెంట్ పర్సనాలిటీ గురించి కొంతమందికి తెలియాలో నేను చెప్తూనే ఉన్నాను అనర్కన్నగా. ఎప్పటి నుంచో రాజారెడ్డి రాజకీయాలు, రాజారెడ్డి పాలిటిక్స్, రాజారెడ్డి ఫ్యాక్షనిజం, రాయలసీమ ఫ్యాక్షనిజం అని అలాగే ఒక నెగిటివ్ ముద్ర అలా వేస్తూ 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 ప్రజాస్వామ్యంలో రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం చూసాం. కానీ ఒక మొనాటమీని బ్రేక్ చేయడం మాత్రం వాళ్ళ ఇద్దరితోనే అయింది. దురదృష్టవశాత్తు భగవంతుడి దగ్గరికి సన్నిధానంలోకి వెళ్ళిపోయిన రాజశేఖర రెడ్డి గారు 5.5 సంవత్సరాల సుపరిపాలన అని చెప్పాలి. అంటే జనరంజక పాలన, ప్రజలకి ఏం కావాలో ఒక నాయకుడిగా, అధినాయకుడిగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నప్పుడు ఏం చేయాలన్న దాని మీద చేసి చూపించిన అనితర సాధ్యుడు ఆయన. ఇప్పుడు ఆయన అంశంలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి, ఈయన కూడా ప్రజలకి ఏం కావాలో ఒక ప్రజాస్వామ్యంలో 200% చేసి ప్రూవెన్ ట్రాక్ అది. ఇప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు చేసింది ఏదైతే ఉందో, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేదంటే ఉచిత కరెంట్ కానీ, ఇట్స్ ఎ ప్రూవెన్ ట్రాక్. డెకేడ్స్ టుగెదర్ నడుస్తుంది అది. ఇదే జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలకి బటన్ నొక్కడమే, తొక్క తోటకూరని అవమానాలు చేసుకుంటూ, వీళ్ళు కాలక్షేపం చేసుకుంటూ వచ్చి వీళ్ళతో చేతులు ఎత్తేసారు. దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. చేతులు ఎత్తేసి వీళ్ళ నిస్సహాయ స్థితి, చేతకాని ససౌతనం ప్రజలకి తెలిసిపోయింది. దీన్ని కవర్ చేయడానికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు చిన్నప్పుడు మనకి ర్యాగింగ్ ఉంటుంది చూడండి కాలేజీల్లో. అవును, ఆడికి ముక్కు చీవడనో, లేదంటే పిల్లిగల్లడనో, లేకపోతే గడ్డవడనో, ఏదో అలా పనికిమాలిన మాటలే తప్ప పనికొచ్చినవి ఏమైనా ఉంటాయా? ఎందుకు? వాడు ఒరిజినల్ ఎఫిషియన్సీ మీద మాట్లాడతాడు, ఎంత బాగా చదువుతాడో, లేకపోతే వాడి మార్కులు ఎన్ని వచ్చాయో, వాడి ర్యాంక్ ఎంత ఉంటాయి అన్నవి మాటలు చర్చిస్తే కాలేజీల్లో వాడు వేరే విధంగా హైలైట్ అయ్యి ఉన్నోడిని డిమోరలైజ్ చేయాలి. ఇది కాన్సెప్ట్. అంచేతే వాళ్ళ విజయనగరం ఎంపీ గారు ప్రాణాలకు తెగించి అమ్మ పుట్టిన మేనమాకు ఎరుక అన్నట్టు బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాద్, వీళ్ళిద్దరు గురించి కన్నా బొత్స సత్యనారాయణ గారి గురించి విషయం అయితే నేను డాంకాపాలస్గా చెప్తాను. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి ఆయనతో విపరీతమైన సాన్నిహిత్యం ఉంది, నాకు ఆ కుటుంబంతో ముఖ్యంగా. నేను ఒక విషయం చెప్తాను, బొత్స సత్యనారాయణ గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి 100% కమిట్మెంట్తో పనిచేస్తుంటాడు. మనస వాచ కర్మ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీని కాదని భూస్థాపితం అయిపోతున్న కాంగ్రెస్కి ఆ రోజు ఆయన ఎన్నో పరిస్థితుల్లో మాట్లాడింది మాట. ఆ మాటకి నేను మీరు కన్నా ముందు సిబిఐ, ఈడీలు అటుపై ఆయన అరెస్ట్ చేసి ఇవాళ చేతకాని ససౌతనాన్ని ప్రజలకు పరిచయం చేశారు. 10 ఏళ్ళ పైసలకైనా దిక్కు దివానం లేదైనా ఆయన ఏది డిశ్చార్జ్ పిటిషన్ వేస్తే ఇది డిశ్చార్జ్ పిటిషన్ డిస్మిస్ చేసి దమ్ము ధైర్యం లేకుండా సస్తున్నారు కోర్టుల్లోనూ. ఇది ఆయన ఒరిజినాలిటీ. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. దీన్ని ఏం చేయాలా? ఇది వీళ్ళతో కావట్లేదు. కానప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వ్యక్తిత్వ హననం. ఆయన చుట్టూ ఉన్న పెద్ద పిల్లర్ల లాంటి నాయకుల్ని, ఉదాహరణ బొత్స సత్యనారాయణ గారిని ఎలాగైనా డిమోరలైజ్ చేయాలి. నువ్వు బాగానే జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారిని ఎంటర్టైన్ చేస్తున్నారు, కానీ అల్లప్పుడు నీకు ముక్కు చీవుడు కారింది, అల్లప్పుడు నీకు పెన్సిల్ లాక్కున్నాడు అని పితూరులు చెప్పి పనికిమాల ఎవరు తయారయ్యారు. ఇప్పుడు అవన్నీ ఆయన తెలియక జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారిని పార్టీలో జాయిన్ చేసుకున్నారా, లేకపోతే అవన్నీ ఆయనకి తెలియక నా తండ్రి సమానాన్ని మొన్న 2024 ఎలక్షన్లో కళ్ళలో నీళ్లు పెట్టుకునేలా మాట్లాడాడు. మొన్న బొత్స సత్యనారాయణ గారు ప్రతి విషయానికి ఎమోషనల్ అవుతున్నాడు. ఆయన వయసు రీత్యా పెద్దోడయ్యాడు. ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పార్టీకి 200% కమిట్మెంట్తో పనిచేస్తాడు. ఇది అక్కడ ఆ రేడియస్లో మొత్తం ఉత్తరాంధ్ర అంతా కుబేరైపోతుంది. ఎందుకు? అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ రెడ్డి గారు అక్కడ కాపు సామాజిక వర్గం వెసస్ వేళ్ళు అనేసరికి అక్కడ జరుగుతున్న దాష్టికాయలకి ఒక తెలుగుదేశం పరంగా ఫ్రంట్ ఎండ్ చేయలేక కాపు యోధుడైన ఉత్తరాంధ్రకి ముద్దుబిడ్డ మాకు బొత్స సత్యనారాయణ గారిని ఎలా డిమాలిష్ చేయాలన్న కాన్సెప్ట్కి తెరలేపుకున్నారు. దీనివల్ల ఏమవుతుంది? నేను ఎప్పుడు పెద్ద గీత చిన్న గీత ఫార్ములా చెప్తాను. అంటే శ్రీకాకుళం వేదికగా చేస్తున్న పనులకి ఒక పక్క ధర్మాన ప్రసాద్ గారిని, నేను బొత్స సత్యనారాయణ గారిని సీన్లోకి తీసుకొచ్చి అక్కడ అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ రెడ్డి గారు చేస్తున్నవన్నింటినీ సబ్మిస్ చేసేయాలి. ఇప్పుడు డిబేటబుల్ టాపిక్స్ ఎక్కడ వీళ్ళు తప్పేలా ఛానల్ రెడీగా ఉంటాయి కదా,
పొన్ననాడు బూరెట్టవా మనసునాడు గారెట్టవా అనే సబ్జెక్టుల మీద వీళ్ళు సిద్ధహస్తులు. సో ఇక్కడ హైలైట్ అంతా ఒక సెన్సిటివిటీని స్ట్రైవ్ చేస్తున్న బొత్స సత్యనారాయణ గారి చుట్టూ రాజకీయ చర్చ వేదికలు తయారవుతాయి. కానీ బొత్స సత్యనారాయణ గారి నాయకత్వం తన కుటుంబంతో పాటు ఎంతమందికి ఇవాళ లీడర్షిప్ క్వాలిటీస్ని ఎంతమందికి ఎమర్జ్ చేశాడో, ఎవడైనా నాతో డిబేట్కి వస్తానంటే ఎనీ టైమ్ ఎనీవేర్ నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకున్నా ఒక మనిషి యొక్క పోరాట పటిమకి తనతో పాటు 10 మంది అనుకునే సిద్ధాంతానికి కట్టుబడిన వాడు అంటే బొత్స సత్యనారాయణ. నేను ఒక్కడే పోతానని కాదు, తనతో పాటు 10 మంది. ఆ 10 మంది ఆయనకి 3 జిల్లాలు 3 కళ్ళు లేటివి. ఏది? విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం. ఈ 3 జిల్లాల్లో తన సమన్వయంతో ముందుకు తీసుకెళ్తూ ఆయనతో కాంటెంపరీ లీడర్స్గా ఉన్న ధర్మాన ప్రసాద్ గారిని కానీ, లేకపోతే ఇక్కడ ధర్మశ్రీ గారిని కానీ, లేకపోతే గురునాథ్ గారిని కానీ, ఎవరిని అమర్నాథ్ గారి అబ్బాయిని కానీ, ఇలాంటి వాళ్ళందరితో సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్ళడం వాళ్ళకి డైజెస్ట్ కావట్లేదు. మీకు అర్థమైందా? ఆయనలో ఎంత ఎబిలిటీ లేకపోతే మన ఎమ్మెల్సీ రూలింగ్ పార్టీ అన్ని మడతెట్టేస్తున్నారు. అవును, కాదించగలిగారా? అడ్డుకోగలిగారా? యా అప్పుడు లేక నోళ్ళు ఇప్పుడు ఎందుకు లేవిస్తున్నాయి? మీకు నిజంగా అంత ఎబిలిటీ, అంత పొటెన్షియల్ ఉంటే బొత్స సత్యనారాయణ గారిని ఆపుకోవాల్సింది కదా ఎమ్మెల్సీ. అవును, యునానిమస్గా ఎందుకు ఇచ్చారా? ఎన్ని జిల్లాలు అక్కడ? విశాఖ, విజయనగరం జిల్లాలతో సమన్వయపరుచుకొని వేదికగా గెలుచుకోగలిగాడు ఆయన. అవును, అంటే విశాఖ మీద కూడా ఎంత పట్టుందో తెలుసుకోమనండి ఫస్ట్. అని చేత రాజకీయాల్లో ఎదుర్కొనే నేపథ్యం మీ దగ్గర ఉంటే ఎదుర్కోండి. కానీ మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కాపు సామాజిక వర్గం మీద ఉత్తరాంధ్రలో జరుగుతున్న దాష్టికాలకి జనసేన బలవుతున్న దానికి దాన్ని పక్కదారి పట్టించడానికి వాళ్ళు బొత్స సత్యనారాయణ గారిని పణంగా పెట్టి పాత చెత్త బ్యాచ్ విషయాలన్నీ తీసుకొచ్చి పనికిమాల చెత్త మాట్లాడితే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చాలామంది మాట్లాడారు. నేను చెప్తున్నాను కదా, కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు వస్తాయి, దాన్ని పట్టుకుని జీలపాకంలో లాక్కుంటే ఎప్పటికీ ముందుకెళ్ళలేవు. ఓ పక్క వాళ్ళకి 30 దాడి జరుగుతుంది మావిగాని మీద చర్చ. ఉత్తరాంధ్ర ఆనాడు విశాఖ జిల్లా రాజధాని చేస్తానన్న మాటను తృణప్రాయంగా వదులుకొని నష్టపోయిన దగ్గర గాయపడిన పులుల్లో తిరిగి నిలబడి మావిగాని అన్న స్లోగన్తో అట్నుంచి కూడా బొంబాడింగ్ పడితే తట్టుకోలేకపోతున్నారు. ఎందుకు? ఉత్తరాంధ్ర మీద కాక్ష ఉన్న వాళ్ళు అప్పుడు నిలబడాలి కదా. అవును, నిలబడిన వాళ్ళు తట్టుకోలేరు. నిలబడకుండా పార్టీ నాయకుడికి చిత్తశుద్ధి చాటుకుంటూ కట్టుకోలేరు. ఇప్పుడు మీరు అంత కాదనుకుని మీలో మీరు కొట్టుకు చచ్చిన జనసేన నేను పార్టీ ముందుకెళ్తామని చెప్పి చంద్రబాబు గారి మాటకి మీరు కట్టుబడి ఉంటున్నారు. అక్కడ వివక్ష చూపిస్తుంది మీరే కదా. దీన్ని ఈయన మీద బలంగా పెట్టాలి. బొత్స సత్యనారాయణ గారిని హ్యూమిలేట్ చేస్తే తగ్గిపోతుంది. మీరే జగన్మోహన్ రెడ్డి గారిని వదలలేదు, బొత్స సత్యనారాయణ గారిని వదులుతారని మేము అనుకోవట్లేదు. కానీ బొత్స సత్యనారాయణ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ నియోజకవర్గాల మీద అనితమైన పట్టుంది దానికి. యునానిమస్గా మీరే ఇచ్చుకున్నారు కదా. మీ శాతకంతానికి నిలువెత్తు నిదర్శనం ఏంటంటే బొత్స సత్యనారాయణ గారిని యునానిమస్గా గెలిపించడం. సరే, ఇప్పుడు డైరెక్ట్గా ఒప్పుకున్నారు కదా, ఆయన ఢీ కొట్టలేం, మాకు సామర్థ్యం లేదని ఒప్పుకున్నారు మీరు. మిగిలినవన్నీ దగ్గర మరతెట్టేశారు కదా, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎవరిని కాబట్టి పులివెందుల్లో కూడా గెలిచేసామని ఎరగబడిపోయారు కదా. మీరు ఒప్పుకొని నేను గర్వంగా చెప్తాను, మా ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డైన బొత్స సత్యనారాయణ గారిని పులివెందుల్లో ఓడించడానికి మీరు శ్రద్ధ వహించిన దాంట్లో 1/10 కూడా మీరు ఫోకస్ చేయలేపారు. అది మీ చేతకంతాను ఒప్పుకోండి సరే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.